ఏ కెమికల్ బ్లాక్ మ్యాజికల్ హ్యాక్స్. ఇవి కెమికల్ బ్లాక్ మ్యాజికల్ హ్యాక్స్తో ఏఐ టాక్, ఏఐ టెక్స్ట్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు, వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు, ఫైనాన్షియల్గానే కాక హెల్త్ పరంగా కూడా వాళ్ళకి వెల్త్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు ఈ కెమికల్ బ్లాక్ మ్యాజిషియన్స్ చేస్తూ ఉంటారు. ఈ కెమికల్ బ్లాక్ మ్యాజిషియన్స్ మామూలుగా లోకల్ రేంజ్ ఎంత అంటే 30 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు రేడియస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ బ్లాక్ మ్యాజిషియన్ ఉన్నాడంటే వాడికి చుట్టుపక్కల 30 కిలోమీటర్ల రేడియస్లో వాడి చేతబడి మంత్రాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కొత్తగూడెంకి చూసుకుంటే సుజాత్ నగర్ దగ్గర, మన విజయవాడకు చూసుకుంటే భవానీ ఐలాండ్స్ దగ్గర, విశాఖపట్నం చూసుకుంటే ఇంకా వేరే దగ్గర, ఇట్లా ఏదైతే ఒక్కొక్క ఏరియాస్ ఉన్నాయో ఈ కెమికల్ బ్లాక్ మ్యాజిషియన్స్ అనే వాళ్ళు ఈ చేతబడి మంత్రాలను అర్బన్ నక్సలిజం అంటారు. మామూలుగా కత్తులు కటార్లు పెట్టి తుపాకులతో బాంబులతో చేసేదాన్ని రూరల్ నక్సలిజం అంటారు. ఈ చేతబడులతో మంత్రాలతో లేకపోతే కెమికల్ బ్లాక్ మ్యాజిక్స్ తినే వాటిలోనో తాగే వాటిలోనో చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఈ తినే వాటిలో తాగే వాటిలో వీటిని కలిపే వాళ్ళని కెమికల్ బ్లాక్ మ్యాజిషియన్స్ని వీళ్ళని అర్బన్ నక్సలిజం కింద ట్రీట్ చేస్తారు. అయితే మనం వివిఐపి సెక్యూరిటీకి అంటే మామూలుగా మనకి మినిస్టర్ రేంజ్లో మినిస్టర్ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళందరినీ ఈ రూరల్ నక్సలిజం వాళ్ళు చంపుతారు. అంటే బాంబులు పెట్టి తుపాకులతో చంపేది మినిస్టర్ రేంజ్. సీఎం రేంజ్కి వచ్చేసరికి ఈ బాంబులు తుపాకులు పనిచేయవు. సీఎం రేంజ్లో ఈ బాంబులు తుపాకులు పనిచేయవు. మొత్తం అంత చేతబడులు మంత్రాలు ఈ కెమికల్స్ బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి. ఈ చేతబడులు మంత్రాలతోనే సీఎం రేంజ్, సీఎం పైన రేంజ్ మొత్తం కూడా ఈ చేతబడి మంత్రాలతోనే చంపుతూ ఉంటారు. ఈ సీఎం రేంజ్లో ఈ సీఎం ఎబోవ్ ర్యాంక్ చంపే దాంట్లో మన దగ్గర ఖమ్మంలో ఒక పంచభూతాల ఆధీనం అని ఒక బ్లాక్ మ్యాజిషియన్ ఉన్నాడు. ఆయన అన్ని పంచభూతాల ఆధీనం మా ప్రైమ్ మినిస్టర్ని చంపేదాకా కూడా ఆయన దగ్గర మంత్రాలు ఉన్నాయి. అదేవిధంగా వరంగల్లో ఉన్నాడు. వరంగల్లో కూడా ఒక ఆయన చేతబడి మంత్రాలు చేసేట ఆయన ఉన్నాడు. విశాఖపట్నంలో విజయవాడలో ఉన్నాడు. విజయవాడలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చేతబడి మంత్రాలు చేసేట ఆయన. ఇట్లా ఈ చేతబడి మంత్రాలు చేసేవన్నీ అర్బన్ నక్సలిజం అంటారు. వీళ్ళలో కొంతమంది ఐబీ రిలేటెడ్గా కూడా ఉంటారు. ఐబీలో పనిచేస్తూ ముఖ్యమంత్రిని చంపేటోళ్ళు, ఐబీలో పనిచేస్తారు రాజశేఖర రెడ్డి గారిని చంపినట్టు ఐబీలోనే పనిచేస్తారు, ముఖ్యమంత్రిని చంపుతారు. ఐబీలోనే పనిచేస్తారు, రాజీవ్ గాంధీని చంపుతారు. ఐబీలోనే పనిచేస్తారు, నరేంద్ర మోడీకి బాంబు పెడదామని చూస్తారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా రాబోయే రోజులు న్యూట్రలైజ్ చేస్తున్నారు. కానీ జనాలందరూ ఐడియా కోసం ఈ చేతబడి మంత్రాలు చేసేటోళ్ళు అది 35 కిలోమీటర్స్ లోపు 35 కిలోమీటర్స్ నుండి ఈ హెవీ రేంజ్లో చేతబడి మంత్రాలు చేసేటోళ్ళు 300, 310, 320 అట్లా ఉంది వాళ్ళ రేంజ్. ఇది జనాలకు అవగాహన కోసం. దీనికి స్పెషల్ బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు మంచిగా చేస్తారు.